విశాఖ నగరాన్ని నిప్పు భయం వెంటాడుతోంది. తుపాన్తో నేలకొరిగిన చెట్లు నగరవాసుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. నేలకొరిగిన చెట్లు కొమ్మలు ఎండిపోయి రాజుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నగరం అగ్నికీలలో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం దీపావళి టపాసుల అమ్మకాలను నిషేధించి ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేసింది. హుదుద్దు విలయం దెబ్బకు రాకాసిగాలుల దెబ్బకు వేలాది చెట్లు కూలిపోగా వందల సంఖ్యలో ఎండిపోయి కనిపిస్తున్నాయి. పచ్చటి ఆకులు నాశనమైపోగా మండుతున్న ఎండలకు కొమ్మలు ఎండిపోయాయి. కాలనీలు కొండ ప్రాంతాల్లో కూలిపోయిన చెట్ల తొలగింపు కోసం ప్రభుత్వ స్పెషల్ డ్రైవ్ ఇంకా కొనసాగుతోంది. వేలాది టన్నుల కలప వస్తుండటంతో నగర పరిధిలోని 6 తాత్కాలిక డంపింగ్ యార్డులను నిర్వహిస్తోంది. సెంట్రల్ సిటీ పరిధిలో చెట్లను తొలగించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న విశాఖ నగరానికి మరో గండం పొంచి ఉంది. ఈ ఎండిపోయిన చెట్లు జనాల్ని భయపెడుతున్నాయి. ఏదైనా నిప్పురవ్వ రాజుకుంటే భారీ అగ్ని ప్రమాదాలు తప్పవన్న ఆందోళనలో ఉన్నారు నగరవాసులు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం నగరంలో టపాసుల అమ్మకాలను రద్దు చేసింది. ఇప్పటికే బాణసంచ దుకాణాలను మూయించిన సర్కార్ నగర పరిధిలో టపాసులు కాల్చేవారిపై నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించింది. ప్రజలు సైతం సహకరించాలని, కష్టకాలంలో కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకోవద్దని కోరుతున్నారు అధికారులు. ఇప్పటికే జనంలో అవగాహన పెంచేందుకు విస్తృతమైన ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. మనకి దీపావళి తొందరగా వస్తుంది. ఇప్పుడు 23వ తారీఖు దీపావళి వస్తుంది. దాంట్లో మనమే హ్యూజ్ ఎండిపోయిన చెట్లని డిఫరెంట్ డంపింగ్ యార్డ్స్లో పెట్టడం జరిగింది. ఎవరైనా సరే అక్కడ నొప్పి కానీ ఏదైనా వస్తే మనం ఇబ్బంది పడతాం. అందుకు ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని క్రాకర్స్ కానీ తరాజువులు కానీ అటువంటివి మాత్రము ప్రజలు కొనకూడదు. అది నిషేధించబడింది. స్వయంగా సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలను వాయిదా వేసుకోవాలని విశాఖ వాసుల్ని కోరారు. అటు ప్రభుత్వ యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. తాత్కాలిక డంపింగ్ యార్డుల దగ్గర ఫైర్ ఇంజన్లను మోహరించింది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. విశాఖ ప్రజలు దయించి దీపావళికి టపాసాలు కాల్చొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, టపాసాలు అమ్మగండా. ఎందుకంటే మనకు తుఫాన్ వచ్చిన తర్వాత ఈ ఆకులు ఎండిపోయినాయి, ఎండలు వచ్చినాయి. ఈరోజు ఒక చిన్న ఫైర్ జరిగితే కంట్రోల్ చేయలేము. అందువల్ల దీపావళిని దయించి ఈసారి అందరూ ప్రమిదలతో సరిపెట్టుకుంటాం. అందుకే 22వ తేదీ ఈవినింగ్ సీఎం గారు వస్తున్నారు. బీచ్ రోడ్లో కాగడాల ప్రదర్శన చేస్తున్నారు. అందరం దాంట్లో పాల్గొని అందరూ ఈసారికి ఎంజాయ్ చేసి నెక్స్ట్ దీపావళిని చాలా సంతోషంగా చేస్తాం. కొద్ది గంటల సరదా కోసం నిప్పుతో చెలగాటమాడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. తుఫాన్ తాకిడిని ధైర్యంతో ఎదుర్కొన్న విశాఖ వాసులు దీపావళి గండాన్ని కూడా ఎలా దాటతారో చూడాలి.